ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము బాలకాండ 1వ అధ్యాయము. వాల్మీకి మహర్షి గురించి స్కందపురాణములో సనత్కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకు చదువు అనగా వేదాలు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరూ ఎవరికీ దానధర్మాలు చేయటం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్యాపిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు తేనె లాంటివి తెచ్చుకుని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడే ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మను అడిగాడు. నన్ను నమ్ముకున్న నా భార్యని నా తల్లిదండ్రులను పోషించుకోవటానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరైనా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. మమ్మల్ని పోషించటం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాము, కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అన్నారు శర్మ కుటుంబ సభ్యులు. చాలా బాధ కలిగి మళ్లీ ఋషుల దగ్గరికి వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు అదే దారిలో తిరిగొస్తుంటే ఒక పెద్ద పుట్ట కనిపించింది. ధ్యాన నిమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనను వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు. అది ఆయనకు పౌరుషనామమైంది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకు వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడు ఆయనకు విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకు త్రిమూర్తుల అనుగ్రహం లభించింది అన్నమాట. వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకానికి అర్థం ఏమిటంటే, తపస్వి ముని గొప్ప వాగ్విదాంపరుడు అయిన నారద మహర్షిని పరిప్రశ్న చేయటానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని అర్థము. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమని అడిగారంటే, ఈ లోకంలో ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల నుంచి మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటవారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగేవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం చాలా కష్టము. అయితే కానీ ఒకడున్నాడు, నీకిప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి అన్నారు. ఇక్ష్వాకు వంశంలో రాముడని పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకు నువ్వడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్పారు. అలా చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనసు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయటానికి తమసా నదీ తీరానికి భరద్వజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షులను చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న మగ క్రౌంచ పంచి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. ఓ దుర్మార్గుడైన బోయవాడా, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నువ్వు చేసిన పాపం వలన నువ్వు ఎక్కువ కాలము జీవించి ఉండవు అని చెప్పించారు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు. అలా అది శ్లోకరూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, నీ నోటి వెంట వచ్చిన శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఆ శ్లోకానికి అర్థం చూడండి. నిషాద అంటే బోయవాడు అని అర్థము. అలాగే సమస్త లోకాలు తన యందున్న నారాయణుడు అని ఒక అర్థము. మా అంటే లక్ష్మీదేవి. మా నిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతి నమః అంటే లక్ష్మిని తనదగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. యత్ క్రౌంచ మిథునా దేకం అవధి కామ మోహితం
కామము చేత పీడింపబడి బ్రహ్మగారిచ్చిన వరముల చేత అహంకారాన్ని పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచపక్షినే నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జరుగుగాక అని శ్లోకానికి అర్థము. నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. అందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు. నువ్వు ఇక రామాయణం రాయటం మొదలుపెట్టు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగానే ఆయనకు బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా కనపడసాగింది. ఆయన రామాయణం రచించటం మొదలుపెట్టారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించటం మొదలుపెట్టారు. తరువాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశులతో పాడించారు. వాళ్ళు తరువాత రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడటం మొదలుపెట్టారు.